రాష్ట్ర వ్యాప్తంగా సాగునీళ్లు అందక లక్షలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది రాష్ట్ర రైతాంగానికి. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కొద్దిసేపట్లో ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ రైతు పక్షాన ఆందోళన బాట పట్టబోతోంది. సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ చేయబోతున్న రైతు దీక్షకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, సంగారెడ్డిలో మరికొద్ది సేపట్లో రైతు దీక్ష ప్రారంభం కాబోతుంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే కరెంటు కోతలు, అదేవిధంగా సాగునీటి సరఫరా సరిగా లేకపోవడంతో చాలా ప్రాంతాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ పంటలు ఎక్కడైతే ఎండిపోయా దాన్ని పరిశీలించడం కూడా జరిగింది. ముఖ్యంగా వారు ఎవరైతే సాగునీటి సదుపాయం లేక కరెంటు కోతల వల్ల పంట నష్టపోయారో వాళ్ళందరి రైతులకు ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలి. వాళ్ళని క్షేత్రస్థాయిలో చాలా ప్రాంతాల్లో కరెంటు లేక, అదేవిధంగా సరైన సాగునీటి సదుపాయాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి దీక్ష చేయడం జరుగుతుంది.